హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ దాంతోపాటుగా తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ గురించి ప్రత్యేక అప్డేటెడ్ న్యూసెస్ అన్నీ కూడా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, దాంతోపాటుగా తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. టాప్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఎన్సీఆర్టీ కంటెంట్ నుండి కంటెంట్ తీసుకోబడింది. అండ్ చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ 1,00,000 బిట్స్ మేము ఈ కోర్సులో అయితే అందజేస్తున్నాము. సో 1,500 కోర్స్ని మీకు ఆఫర్లో 750 రూపీస్కి అందజేస్తున్నాం. సో అందరూ కోర్స్ని అయితే ఒకసారి చూడండి. డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి, నచ్చితేనే తీసుకోండి. అండ్ అదర్ ఛానల్స్లో కూడా మీరు ఆ కోర్స్ని ఈ కోర్స్ని కంపేర్ చేసి చూడొచ్చు. ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి గైస్, ఓకేనా? సో దాంతో పాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే కేవలం 49 రూపీస్కే అందజేయడం జరుగుతుంది. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి అన్నింట్లో కూడా, ఓకే గైస్? సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓ అదే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అసలు క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో గైస్, తెలంగాణ విఆర్ఓ అదే జీపీఓ, సో గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయమ్మా? 10,954 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఆప్షన్స్ ఇచ్చిన వారు 6,000 ఉన్నారు మెంబర్స్. సో మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తాము అని చెప్పారు. అది అక్కడ వరకు ఓకే. కానీ మళ్ళీ ఈ 16లోగా మళ్ళీ గూగుల్ ఫామ్ నింపి ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలు పాతవారు ఉన్నారో వాళ్ళు ఈ జాబ్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మళ్ళీ గూగుల్ ఫామ్ అనేది పెట్టారండి ఆప్షన్స్లో. సో ఈ నెల 4వ నెల 16వ తారీఖు 2025 లోపు అయితే గూగుల్ ఫామ్ నింపేసి కలెక్టర్ ఆఫీస్కి అయితే అందచేయమని ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇక్కడే అసలు విషయం ఏంటంటే కండిషన్స్ అప్లై అండి. సో కండిషన్స్ కొన్ని పెట్టడం జరిగింది. ఏంటంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ పే వచ్చేసి మనకి లాస్ట్లో ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎలా అయితే శాలరీ పే ఉందో అదే విధంగా శాలరీ పే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేశారండి. ఏంటంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారు కదండి, వాళ్ళు ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్గా అండ్ వేరే జాబ్స్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఏంటంటే పాత సర్వీస్ అనేది పరిగణలోకి తీసుకోబడదు అనేసి ఇచ్చారండి. సో పాత సర్వీస్ తీసుకోకపోతే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న జాబ్ నుంచి ఈ జాబ్కి రావాల్సిన అవసరం ఏంటండి? పోనీ శాలరీ కూడా పోనీ ఇంక్రీజింగ్ కూడా లేదు, సేమ్ అలానే ఉంది. సో అసలు ఎందుకు రావాలి? సో అదే ఆలోచించి ఈ 6,000 మంది ఆప్షన్స్ ఇచ్చిన వారు ఇప్పుడు సగానికి సగం మంది ఆప్షన్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారండి. సో మనకి దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మనకి పోస్టులు 10,954లో ఆప్షన్లు 6,000 ఇంతకు ముందు ఉండేవి. సో ఇప్పుడైతే ఉండవు, ఒక 3,000 ఇలా ఉంటాయి. సో మనకి దగ్గరగా 6,000 to 7,000 వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరికి చాలా సువర్ణ అవకాశం ఇది. సో ఎంతో మంది విఆర్ఓ విఆర్ఏ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేసి. సో వాళ్ళందరూ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం.
సో నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ 4వ నెల 16వ తారీఖు. సో ఏప్రిల్ 16th లోపు మనకి గూగుల్ ఫామ్స్ నింపమన్నారు కదండి. సో అది నింపేసిన తర్వాత ఎన్ని పోస్టెస్ ఉన్నాయి మిగిలినవి, సో అప్పుడు మనకి ఎన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వాలి అని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. సో మనకి ఎప్పుడండి 4వ నెల 16వ తారీఖుకి మనకి గూగుల్ ఫామ్ నిండిపోయిన తర్వాత, గూగుల్ ఫామ్ది లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీని తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మినిమం ఎప్పుడు ఏంటంటే 2 months అనేది కామన్ అండి. 2 months అనేది ఎగ్జామ్స్కి కామన్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం గారు ఉన్నారు కదండి, రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి నోటిఫికేషన్కి అంత టైం ఉంచట్లేదండి. మీరు ఆల్రెడీ చూసారు డిఎస్సి కూడా మిగిలిన నోటిఫికేషన్లకి ఎంతెంత టైం ఇస్తున్నారు అన్నది. సో మ్యాక్సిమం మనకి 45 days అనేది మనకి నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి మనకి పీరియడ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి నోటిఫికేషన్ ఇచ్చిన 45 days తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్ని మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలండి. సో అక్క సిలబస్ మారుతుందేమో అంటే లేదండి, పాత సిలబస్సే మనకి కంటిన్యూ అవుతుంది. ఏదైనా మార్పు చెందితే భూభారత చట్టం రెవెన్యూ చట్టం ఉంది కదండి. సో ఇవి యాడ్ చేస్తారు. కానీ ఇవి సపరేట్గా టాపిక్ చదివేంత టాపిక్ లేదండి. కాబట్టి ఇది జస్ట్ ఒక టాపిక్ కింద యాడ్ చేస్తారు కానీ ఒక సెక్షన్ కింద అయితే యాడ్ చేయరు. అర్థమవుతుంది కదా. సో మనకి ఇప్పటివరకు ఏంటుంది, జీకే నుంచి 75 అండ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి 75. సో ఇందులోనే మనకి ఇది యాడ్ చేస్తారు తప్ప వేరేగా సెక్షన్ అనేది డివైడ్ చేయరు. సో పాత సిలబస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఏవైనా చిన్నవి యాడ్ ఆన్ అయితే అవుతాయి అంతే తప్ప మిగిలినది ఏది మారదు. సో మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది, ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా జరగాలి. ఎందుకంటే పోస్టెస్ ఇంక్రీజ్ అవుతుంటే మరి కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుతుంది కదండి. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అర్థమైందా. సో మిగిలింది ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఏంటంటే అక్క అర్హత మనకి ఏంటి అనేసి. సో విఆర్ఓ జీపీఓకి క్వాలిఫికేషన్ ఏంటి, సో క్వాలిఫికేషన్ ఏంటి అనేసి అందరూ అడుగుతున్నారు. సో ప్రీవియస్ ఇయర్స్లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఉందండి. సో కానీ ఇప్పుడు అలా లేదు. ఇంటర్ ప్లస్ దీంతో పాటుగా ఇంటర్ అండ్, ఇది ఆర్ కాదండి, అండ్ ఇంటర్ అండ్ 5 years సర్వీస్ అడుగుతున్నారండి. 5 years సర్వీస్ విఆర్ఓది లేదా డిగ్రీ. సో డిగ్రీ అయినా క్వాలిఫై ఉండాలి. సో ఇప్పటి వరకు ఇంటర్ మీద ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఓన్లీ డిగ్రీ మీదే క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా 16/4/2025 గూగుల్ ఫామ్స్ది ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చిన 45 daysకి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతో పాటుగా క్వాలిఫికేషన్ ఏంటమ్మా డిగ్రీ. ఓకే గాయ్స్, అందరికీ మీకు అర్థమైంది అనుకుంటాను కదా. సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో మనకి ఎక్కువ టైం పీరియడ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవ్వాలండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి విఆర్ఓది. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే విఆర్ఓ కోర్స్ బెస్ట్ కంటెంట్తో, బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగిందండి. ఇది 1500 కోర్స్ది కేవలం 999 రూపీస్కి మేము అందిస్తున్నాం. కానీ మీకోసం ఇప్పుడు ఆఫర్లో కేవలం 750 రూపీస్కి మీకు అందజేయడం జరుగుతుందండి. కేవలం 750 రూపీస్కి. సో ఈ 750 రూపీస్ కోర్సులో అయితే ఏంటేంటి ఉంటాయండి అంటే కంటెంట్ ఫుల్గా జీకే అండ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ ప్లస్ దీంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్
1,00,000 బిట్స్ మేము ఫ్రీగా అందజేయడం జరుగుతుందండి మీకు. సో దీంతో పాటుగా ఫ్రీ మెటీరియల్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ కోర్స్ అండి, మీకు 750 రూపీస్కే వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ కోర్సుని అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 2025లో మీరు జీపీఓ జాబ్ ఖచ్చితంగా కొడతారు, ఓకేనా. సో దీంతో పాటుగా మనకి ఇంకా ఏంటేంటి ఉన్నాయి మన యాప్లో కోర్సులు అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇది కూడా 1500ది 750 రూపీస్కే అందజేస్తున్నామండి.